నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. రాశుల గురించి చెప్తూ ఉన్నారు. ఏ రాశి వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్‌తో ఉంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా అంటే మాకు మ్యాచ్ అవుతోందని చాలా రెస్పాన్స్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. తులారాశి బ్యాలెన్స్ తప్పకుండా. త్రాసు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటారు అసలు తులారాశి వాళ్ళు? ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి తులారాశి వాళ్ళు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా. అంటే మనం మరీ పర్టికులర్‌గా ప్రతిది ఇంచు చెప్పకుండా ఇది బేసిక్స్ కొంచెం కొంచెం టచ్ చేస్తూ వెళ్తున్నాం రాసుల్లో. ఎందుకంటే చెప్పుకోవాలి అంటే ఒక గంట కూడా సరిపోదు మనకి ఆ రాశి గురించి. అవునా? ఏ రాశి అయినా అలాగే ఉంటాయి. తులారాశి అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటాం అంటే తులారాశి అంటే ధర్మం, ధర్మపాలన, ధర్మ పరిపాలన అని చెప్పేసి. కానీ ఈ కాలంలో, ఈ కలియుగంలో ప్రాక్టికల్‌గా నేను చూసిన జాతకాల్లో ఎక్కువ మంది అధర్మమే ఎక్కువగా ఉంది వాళ్ళకి. తులారాశి మాయా రాశి యాక్చువల్ చెప్పాలంటే. అవునా? మాయ. పాపం వాళ్ళ చుట్టూ ఎప్పుడు మాయ ఉంటుంది. వాళ్ళు అదృష్టం అనేది మాకు అదృష్టవంతులు, మేము అదృష్టం అనుకుని పాపం వెళ్తూ ఉంటారు. వాళ్ళు మాయలో పడి, ఇబ్బందులు పడి, కష్టపడి పైకి వస్తుంటారు. చాలా అది ఎంత మంచి రాశి అని చెప్తాను. జాతకంలో చెప్పే పుస్తకాల్లో చదివితే అబ్బా! ఇంత పవర్ఫుల్ రాశా ఇది, ఎంత మంచి రాశి, ఎంత మంచి అవకాశం అని. కానీ ఈ కాలంలో ఉండే పనుల్లో ప్రాక్టికల్‌గా చూస్తే బాగా మాయలో పడతారు నాన్న ఈ రాశిలో వాళ్ళు. మంచి ఆకర్షణ ఉంటుంది, మంచి మాట తీరు ఉంటుంది, పద్ధతి ఉంటుంది, మనుషుల్ని కలుపుకొని ఉంటుంది. అంతే మాయ. ఎవరు చెప్పినా నమ్మేస్తారు. ఏంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇటు కుడి పక్క, ఎడమ పక్క ఒకరు మంచివాళ్ళు, ఒకరు చెడ్డవాళ్ళు. ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళతోటి. సో వీళ్ళు చెడ్డ వాళ్ళతో ట్రావెల్ చేస్తే వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళు చేసే పనులకి వీళ్ళు బలి అవుతూ ఉంటారు. బలి పశువుల కింద సమానం అయిపోతారు. అసలు వాళ్ళ తప్పే ఉండదు. అసలు వెళ్ళినందుకు పొరపాటుగా జస్ట్ అక్కడ నించున్నందుకున వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకు ఉంటారు చాలా మంది. నువ్వు వాళ్ళతో వచ్చావు కదగా నిన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి. సో వీళ్ళకున్న మనస్తత్వం ఏంటి అంటే బేసిక్గా తులారాశి వాళ్ళ మనస్తత్వాలు ఏంటంటే వాళ్ళు ఏ విషయమైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు. అంత లోపలికి వెళ్ళి డెప్త్కి వెళ్ళి అమ్మో ఇది మనకేమైపోతుందో, మనకేమైనా నాశనం అయిపోతామో, మనం ఏమైనా ప్రాబ్లం పడతామో అనుకోరు. అలాంటి ఆలోచనే ఉండవు. చాలా హ్యాపీగా కూల్గా వెళ్తారు. ఏదున్నా భగవంతుడు ఇచ్చిన జీవితం ఏదో నడిపిస్తున్నాం, దానికి ఏమవుతుంది, మాట్లాడితే మాట సాయమే కదా పోన్లే, చేసి సాయమే కదా పోన్లే అని అనుకుంటారు. ఆ పోన్లే అనుకోవడమే వీళ్ళకి పాపం. ఎందుకంటే పోన్లే అనే విషయంలో ఒక్కొక్కసారి మంచి లాభాలు వస్తాయి, ఒక్కొక్కసారి అదే ఎఫెక్ట్ కొట్టి మొత్తం అంతా లాగేసుకుంటుంది. వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్కోసారి పోవచ్చు, వీళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి పోవచ్చు, వీళ్ళు కష్టపడి వీళ్ళు మంచి రిలేషన్షిప్లో ఉంటారు, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఖరికి ఎలా పరిస్థితి వస్తుందంటే వీళ్ళు ఎవరికైనా చక్కగా సలహాలు ఇవ్వగలుగుతారు చాలా ఈజీగా. ఏ విషయం చెప్పాలంటే, ఏదైనా పని చేయాలంటే వీళ్ళు చక్కగా నీవు ఈ విధంగా చేయగలవు అని చెప్పి వాళ్ళకి ఐడియాస్ ఇవ్వగలరు. వీళ్ళ జీవనం ఎలా అయిపోతుందంటే లాస్ట్కి వీళ్ళ పిల్లలు వీళ్ళు కామెంట్ చేస్తారు, మీకేం తెలీదు, మీకేం రాదు, అన్ని అలా తొందరపడి చేసుకుని ఇలా పాడు చేసుకున్నారు అనేసి. అలాగే భార్య భర్త అలా జాతకం అనుకోండి, ఖచ్చితంగా భార్య కామెంట్ చేస్తుంది, మీరు ఎప్పుడు ఇలా తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా జరిగింది జాగ్రత్త చూసుకోవడానికి. అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా వీళ్ళని అథారిటీ చేపిస్తారు. అలా లైఫ్ అయిపోతుంది పాపం. అంటే డే 1లో అవుతుందని కాదు, ఖచ్చితంగా వీళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాశుల్లో ఉండే నక్షత్రాలు కూడా అటువంటివి. ఒకటి చిత్తా నక్షత్రము, తర్వాత స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు, 2 విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. చదువు అనేది అంత ప్రాపర్గా సాగదు, కానీ లైఫ్లో సాధించడం అనేది బాగా సాధిస్తారు. అంటే చదువు లేకపోతే ఇంకేం సాధించడం అని కాదు, ఏదో ఒక పనిలో వీళ్ళు మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు. చాలామంది బాగుంటారు, కొంతమంది చాలా నిజాయితీగా ఉంటారు పాపం. చాలా ధర్మంగా బతకాలని నిర్ణయించుకుని నిజాయితీగా ఉంటారు. వాళ్ళు పాపం ఏం సంపాదించుకోరు, చుట్టుపక్కల అందరితో మాటలు పడుతుంటారు. మరి నీకంటే వాడు నయ్యం రాబడి కారు కొనుక్కున్నాడు, బిల్డింగ్ కొనుక్కున్నాడు అని చెప్పేసి. కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటంటే నాకు అవన్నీ కాదు, నేను ఈ జన్మ ఎత్తినందుకు ఈ కర్మ నేను అనుభవించాల్సిందే, భగవంతుడు నాకు ఈ కర్మ రాసేయడము, అందుకే ఇలా ఉంటున్నానేమో అని కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఎక్స్ట్రీమ్, మొత్తం సంపాదించడమే వాళ్ళ లక్ష్యంగా అంతే. ఏ గ్రహాలు ఉంటే తులారాశి వాళ్ళు పర్టికులర్ గా ఆ రాశిలో ఏ గ్రహాలు ఉంటే వాళ్ళకి యోగవంతమైనటువంటి గ్రహాలుగా పరిగణిస్తారండి?
తులారాశిలో ఏ గ్రహాలు ఉంటాయి కాదు నాన్న, వాళ్ళ జన్మ కుండలిలో మ్మ్. వాళ్ళకి పంచమ స్థానం ఎలా ఉంది, మ్మ్. లాభస్థానం ఎలా ఉంది, ద్వితీయ స్థానం ఎలా ఉంది, మ్మ్. ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. మ్మ్. ఎందుకంటే తులారాశిలో శని భగవాన్ ఉచ్చి పొందుతాడని చెప్పేసి అంత మాత్రం తులారాశి అందరూ అదృష్టవంతులు అవ్వాలిగా మరి. కర్మకారకుడు ఆయన అక్కడే ఉచ్చ పొందే స్థానం కదా. సో ఖచ్చితంగా బాగుండాలి. కానీ అక్కడ అలా కొంతమంది లేదు, కొంతమంది బాగుంటుంది. ఎందుకంటే తులారాశి వాళ్ళకి పంచమ స్థానం అవ్వచ్చు, జన్మస్థానమైన లగ్నం పంచమ లగ్నం, అది లగ్నం అవ్వచ్చు. కొంతమంది తులారాశి జన్మ లగ్నము ప్లస్ తులారాశి రెండు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అంటే రాశి అదే లగ్నం లగ్నం అదే అయినప్పుడు కొంచెం బాగుంటుంది. వాళ్ళు కొంచెం నిజాయితీ పరులుగా, కొంచెం అన్ని అనుకున్న పనులు నడిపించే వాళ్ళగా, క్రమశిక్షణతో వెళ్లే వాళ్ళగా అన్ని బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ తులా రాశి అయినప్పటికీ ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు మాయ ప్రపంచం అనమాట. సో అంటే మన ప్రపంచంలోనే మాయ అంటాం కదా, ఆ మాయ వీళ్ళ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇదంతా మాయ ప్రపంచం, మనం ఏం చెప్పినా అది జరుగుతుందా అని నమ్మకం లేదు, చాలా మంది ఇబ్బంది పడుతుంటాం, మోసం చేస్తూ ఉంటారు అని చెప్పేసి. మోసపోవడం అనేది ఎక్కువ వీళ్ళకి అవుతుంది. ఈజీగా వాళ్ళు పాపం మోసపోతుంటారు. మేము తెలివైన వాళ్ళమి అని చెప్తూ ఉంటారు బయటికి మాత్రం. మేము ఎవరితో మోసపో, మేము అంత తొందరగా ఎవరిని నమ్మం, మేము చాలా స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటారు. కానీ తొందరగా పడేది, మాయలో పడేది వీళ్ళే. అంటే మనం ఒక విషయం చెప్పామనుకోండి, ఫస్ట్ మంత్ వాళ్ళు వీతన్ని వాదన చేస్తారు, మాకు అలాంటివి ఏ లక్షణాలు లేవు, మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్పేసి మనసులో రిలీజ్ అవుతారు. మనసులో సైలెంట్ గా బయట కనిపించకుండా అమ్మో ఈ పూజ చేస్తే మనం ఖచ్చితంగా బయటపడతామేమో, అయితే చేసేద్దాం అని చెప్పి ఎవరు చెప్పకుండా చేసేస్తారు. కానీ బయటకు మాత్రం బయటికి చెప్పరు. మళ్ళీ బయట చెప్తే ఎక్కడ మళ్ళీ నేను తక్కువ అయిపోతానో, అమ్మ ఇప్పుడే కదా వాదించాను వాళ్ళతోటి అంతగా, ఇప్పుడు నేను మళ్ళీ చేశాను అనుకో ఆ పని, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అది చెప్పి నమ్మే కదా అంటారు. ఈగో ఉంటుందన్నమాట కొంచెం. ఆ ఈగో అనేది జనరల్ గా ఇప్పుడు అందరికీ ఉంటుంది. అంటే ఇప్పుడు కలియుగ ప్రభావం ఏంటంటే, కలి ప్రభావం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ముక్కు మీద కోపం ఈజీగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉన్నది నువ్వు బంగారం, నువ్వు బాగున్నావు, సూపర్ అని అంటే నమ్ముతారు. ఏంటి నువ్వు నిజాయితీ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే వాళ్ళు ఒప్పుకోడు. చిన్నపిల్లలే ఒప్పుకోవట్లేదు. చిన్నపిల్లలే మనం ఏదైనా జాగ్రత్తగా వెళ్ళంటే నాకు తెలుసు అని చెప్తారు ఆన్సర్. సో అంటే అప్పుడు ఈగో గురించి చెప్పుకోవాలంటే వీళ్ళ ఒక్కదే కాదు, మనిషికి ఈగో ఉంది. కరెక్ట్. అయితే మరి ఈ రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అసలు? మెయిన్ వీళ్ళు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండాలి. ఏ విషయం పడితే ఆ విషయం మీద ఎనాలిసిస్ చేయకుండా వాళ్ళకి నచ్చింది, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కొంచెం. ఎందుకంటే వీళ్ళకి సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళు చెప్పింది, ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని వీళ్ళు ఫాలో చేయగలిగితే వీళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క తులారాశిలో అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తారు, చెడు విషయాలు నేర్పించరు. అందరికీ అవకాశం ఉండదు, ఓన్లీ తులారాశి వాళ్ళకి మాత్రం ఈ అవకాశం. ఎందుకంటే అక్కడ శని భగవాన్ ఉచ్చి పొందే స్థానం కనుక ఆయన బేసిక్ గా ఆయన అక్కడ స్థానం చాలా గట్టిగా ఉంటుంది. సో ఆ పవర్ఫుల్ కనుక అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు మంచి వాళ్ళు ఉంటారు వీళ్ళకి, వీళ్ళు తల్లిదండ్రుల మాట వినాలి. తర్వాత తల్లిదండ్రులు ఒకవేళ చదువు లేకుండా పోనీ అంత నాలెడ్జ్ లేదనుకోండి, భార్య అయితే భర్త తెలివైన వాడు వస్తాడు, అలాగే భర్తకి అయితే భార్య తెలివైన వాళ్ళు వస్తారు. సో ఈ రాశి వాళ్ళు వీళ్ళ మాట వినాలి. ఈ రెండు కాకపోతే తోబుట్టువులు ఉంటారు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అందరూ కొన్న స్పెషల్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కొన్న వీళ్ళకి అండగా నిలబడుతుంది. సో అందుకని వీళ్ళ మాట వాళ్ళ మాట ఎవరి మాటనే వినాలి. అంతేగాని మన సొంత నిర్ణయంగా తీసుకొని వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతాం, చాలా ఇబ్బందులు. కొన్ని కాదు, మామూలుగా నేను చెప్తున్నా కొన్నని, కానీ మాక్సిమం బాగా ఇబ్బంది పడేది వీళ్ళు. ఎందుకు బలిపశువు అని చెప్పేసి అన్నాం కదా, ఏదో ఒక విషయంలో బలిపశువులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా వినాలి. ఎవరిని ఎక్కువ పూజించాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి పూజిస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి పరస్పరంగా. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుంది, ఆయన ఒళ్ళో కూర్చో అంటే. సో ఆయన ఒళ్ళో ఆయన పట్టుకొని కూర్చుంటుంది ఆవిడ. సో అలా భార్యాభర్తలు ఇద్దరికి ఆ అండర్స్టాండింగ్ బాగుంటుంది. అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజించడం వల్ల కుజుడు ఒక అనుగ్రహంగా కలుగుతుంది. సో ఎప్పుడైతే కుజుడు అనుగ్రహం కలిగితే బాంధవ్యం బాగుంటుంది. మనకి ఏదైనా తోబుట్టులతో బాగుండాలన్నా, మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుండాలన్నా, పిల్లలు మనకి సకాలంలో కలగా ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే. ఇలా దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్ డెత్ ఎప్పుడూ జరగదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే బాధ పెట్టామో అది మనం బాధ అనుభవించాలి. అందుకే దాని జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు. అది మెయిన్ ఇంపార్టెంట్. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారండి, చక్కటి అనాలిసిస్ ని అందించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాశి అయినటువంటి వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.